నమస్తే అండి, నేను మీ పండరి. మొత్తానికి నిన్న ఏదైతే పోచారం పార్టీ మార్పుకు సంబంధించి ఒక పార్టీ నుంచి ఈరోజు ఒక పాలిటిక్స్లో ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, ఎవరైనా ప్రతిపక్షంలో ఉండొచ్చు. ఈరోజు పొద్దుతిరుగుడు పువ్వులు లెక్క ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ తిరుగుతున్నటువంటి ఈ నాయకులను ప్రశ్నించేందుకు ఈరోజు బీఆర్ఎస్ నుంచి ఏదైతే బీఆర్ఎస్ యువనేతలందరూ కూడా నిన్న చేసినటువంటి పోచారం ఇంటి ముందు ధర్నా ఎంత సోషల్ మీడియాలో వైరల్ ఉందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ యువనేత తుంగబాల్ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ, అంటే ఈ పోలీసు దాష్టికం ఎలా జరుగుతూ ఉంది, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వాళ్ళకు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు బదలాడాల్సి వస్తుందని దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా నమస్తే. నమస్తే. దానికి తెలంగాణ ఉద్యమం టైంలో అరెస్ట్ అయినరు, మళ్ళీ 11 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ 10.5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక ప్రొటెస్ట్ ద్వారా అరెస్ట్ అయినరు. ఎట్లా అనిపిస్తుంది, అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది, ఏం జరిగింది అలా? మేమందరం కూడా నిన్న ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పించేసి మేమంతా విద్యార్థులు యువ నాయకులు అంతా కూడా పార్టీ ఆఫీసులో ఛాయ్ తాగుతున్న సందర్భంగా మాకు ఒక న్యూస్ లో పోచారం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందని తెలిసింది. తెలిసిన సందర్భంలో మేమంతా కూడా ఇక్కడనే కూర్చున్నాం కదా. మన పార్టీలో గతంలో ఆయన మన పార్టీలోకి వచ్చినప్పుడు టీడీపీలోకి వెళ్ళి పొలిటిక్ బ్యూరో సభ్యుడు కావచ్చు, అదే విధంగా 14లో ఎమ్మెల్యే టికెట్ కావచ్చు, 14లో మంత్రి కావచ్చు, తర్వాత 18లో స్పీకర్ గా కావచ్చు, ఇన్ని పదవులు అనుభవించినటువంటి పెద్ద ఆయన ఈ రోజు పార్టీ మారాల్సినటువంటి బాధ ఏం జరుగుతుంది? మనం రిక్వెస్ట్ చేసామనే దగ్గర పోయి మనం యాజ్ తెలంగాణ ఉద్యమంలో చాలా మంది పనిచేసినాం. వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కష్టపడితే ఎంతో మంది త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఆ వచ్చిన దాంట్లో కొంతమందికి 119 మంది ఎమ్మెల్యేలు, 17 పార్లమెంటు, చెప్పుకున్న తగ్గట్టు ఎమ్మెల్సీలు, చెప్పుకున్నటువంటి ఏళ్ల మీద రాజ్యసభలు, కొంతమంది మాత్రమే లబ్ధి జరిగింది. ఆ లబ్ధి జరిగిన దాంట్లో ఈయన మంత్రిగా మొట్టమొదటిగా ఒక మన అగ్రికల్చర్ మంత్రిగా, రెండోసారి స్పీకర్ గా ఇంత ఉన్నతమైన బాధ్యతలు ఇచ్చి పార్టీ 10 ఏళ్ళు అధికారం ఉంటే ఒక ఉన్నతమైన బాధ్యతలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మంచి బాధ్యతలు ఇస్తే నీవు ఈ రోజు కనీసం అధికారం పోయిందని చెప్పేసి ఈ రోజు నువ్వు ఏ విధంగా ఇన్ని రోజులు అనుభవించి 10 ఏళ్ళు అధికారం అనుభవించి నువ్వు ఏ విధంగా పార్టీ మారుతున్నావు అని చెప్పి మేము అడగడానికి పోతే అక్కడ సరే మాకు తెలియదు, అప్పటికి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియదు. మేము సరే తను వచ్చిపోయిన సందర్భంలో మేము పోయి అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దామని పోయే సందర్భంలో పోలీసు వాళ్ళు మమ్మల్ని పోనీయకుండా, పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గుండాలంతా కూడా మా పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. మేము దాడి చేస్తున్న సందర్భంలో మేము అందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇది పద్ధతి కాదు, పార్టీలో 10 ఏళ్ళు మంచి బాధ్యత అనుభవించి ఇలా పార్టీ కష్టకాలంలో ఉంటే మీరు పార్టీ మరణం తప్పని చెప్పి మేము అక్కడ మాట్లాడదామనే సందర్భంలో పోలీసు వాళ్ళు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మా మీద కేసులు పెట్టి బంజారాహిల్స్ పోలీసులు తరలించారు. కేసులు ఏం కొత్త కాదు సార్, మేము మీకు సహకరిస్తాం, పోలీసులు మేము మాట్లాడుస్తామంటే వాళ్ళు లేదు అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు పోవద్దని చెప్పేసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈడ్చుకుంటూ పోయి ఒక్కొక్కరి మీద ఈడ్చుకుంటూ పోయి ఒకరి కాళ్ళు ఇచ్చి ఒకరిని నూకేసుకుంటా ఒకరి మీద ఒకరిని వేసుకుంటూ పోయి అక్కడ పరిస్థితులు అరెస్ట్ అయ్యే పరిస్థితి లేకపోతే కొంతమందిని ఏది ట్రాలీ ఆటోలో కూడా మమ్మల్ని మా విద్యార్థి నాయకులు ఎక్కించుకోపోయే పరిస్థితి. అంటే మేమన్నా గుండాలమా? మా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి గతంలో ఇన్ని పదవులు అనుభవించినటువంటి నాయకుడు కాబట్టి మేము పోయి కనీసం రిక్వెస్ట్ చేస్తాం, ఈనాడు పార్టీ పరిస్థితిలో ఉంటే మీ అంత పెద్ద నాయకులు, మీరు ఒక మాజీ స్పీకర్ మీరే పోతే ఏం మెసేజ్ పోతుంది అని చెప్పి మేము రిక్వెస్ట్ చేద్దామని పోతే వాళ్ళని మమ్మల్ని కలవలించే పరిస్థితి లేకుండా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులు తరలించడం మేము కేసులు భయపడం లేదని చెప్పి పోలీసులు సహకరించాం. తరలించే సందర్భంలో కేసులు చెప్పేసి మమ్మల్ని రాత్రి రిమాండ్ చేద్దామని చెప్పి నాంపల్లి కోర్టు తీసుకపోతే అక్కడ అనేక మంది అడ్వకేట్లు, తెలంగాణ అడ్వకేట్ లీగల్ సెల్ ఎవరైతే మా తెలంగాణ లీగల్ సెల్ చూసినటువంటి అడ్వకేట్లు అంతా కూడా, కిరణ్ అన్న కావచ్చు, లక్ష్మణ్ అన్న కావచ్చు, లలిత మేడం కావచ్చు, అడ్వకేట్ల బృందం అంతా కూడా, కళ్యాణరావు అన్న గారు అందరూ కూడా మేము పోయే వరకు అక్కడ ఉన్నటువంటి కోర్టులో అందరూ కూడా అడ్వకేట్స్ అందరూ కూడా మా తరఫున వాదించి ఎట్టి పరిస్థితుల్లో ఇది వీళ్ళకి బెయిల్ ఇవ్వాలి, వీళ్ళంతా కూడా విద్యార్థి నాయకులు, మా పార్టీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి గతంలో ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి స్పీకర్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మర్యాదపూర్వకంగా కలవడానికి పోయారు తప్ప వీళ్ళకి తక్షణమే బెయిల్ ఇవ్వాలని చెప్పి అనేక ఆర్గ్యుమెంట్ల సందర్భం తర్వాత మాకు రాత్రి బెయిల్ కూడా, కండిషనల్ బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. రైట్, ఇదే అన్న, ఇదే గతంలో ఇదే ఎవరైతే రేవంత్ రెడ్డి అంటే పొన్నాల లక్ష్మయ్య గారు ఇది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు సౌదలకు ఆయనకి ఏం రోగమయ్యా అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి
ఈ రోజు పాపం ఇన్ని పదవులు అనుభవించి పార్టీలో లక్ష్మీపుత్రుడు అని చెప్పేసి పేరు చెప్పించుకొని రకరకాలుగా కాన్స్టిట్యుయెన్సీలో ఏ ఫండ్స్ కావాలంటే ఆ ఫండ్స్ తీసుకున్నటువంటి ఇదే పోచారం శ్రీనివాసరెడ్డిని ఎందుకు పార్టీలోకి తీసుకురావాల్సి వచ్చింది? ఈయన పార్టీ మారడంలో అసలు కారణాలు ఏందన్న ఏమన్నా విశ్లేషించుకురా? ఆనాడు రేవంత్ రెడ్డి కూడా ఒక మాట మాట్లాడు, ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అటువంటి రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపాలన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఏ విధంగా తీసుకుంటాం, మరి మేము దేంతో కొట్టాలని చెప్పి మేము అడుగుతున్నాం. నీవు ఇవాళ అంగట్లో సరుకులు కొన్నట్టు ఎమ్మెల్యేల ఇంటింటికి పోయి ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ పార్టీ పదవికి పార్టీకి రాజీనామా చేసినాక నువ్వు తీసుకో. ఇవాళ ఇక్కడికి నువ్వు ఎమ్మెల్యేలను నువ్వు తీసుకొని అలా నువ్వు బెదిరించి ఏదో వాళ్ళకి ఏదో ఇస్తా అని చెప్పేసి వాళ్ళని ఏ విధంగా నువ్వు పార్టీలోకి తీసుకుంటావు అని చెప్పి కూడా మేము సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే నువ్వు గతంలో ఏ నాయకుడైనా మారితే ఆయన రాళ్లతో కొట్టి చంపాలని చెప్పినటువంటి నువ్వు ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నట్టు రేవంత్ రెడ్డి మేము దేంతో కొట్టాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం.